హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ అఫైర్స్ కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్ నుంచి అధికారికంగా మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. మీకు కేవలం 10+2 క్వాలిఫికేషన్ ఉంటే మంత్లీ మీకు 50,000కి పైగా సాలరీ అయితే పొందొచ్చు. ఫ్రెండ్స్, మనకి ఇవన్నీ కూడా పర్మనెంట్ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలు. దీనికి సంబంధించి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. మీ ఏజ్ లిమిట్ ఎంత? సాలరీ డీటెయిల్స్ ఏంటి? మీ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏంటి? అన్ని పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు. మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో మోటివేషన్‌గా, ఎంకరేజ్‌గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీ నుండి నేను కోరుకునేది ఒక చిన్న లైక్ మాత్రమే. కొత్తగా ఛానల్ చూస్తున్నవారు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్ నుంచి అఫీషియల్‌గా వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నీషియన్ పొజిషన్ అనే ఉద్యోగాలనైతే భర్తీ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంపార్టెంట్ చూసినట్లయితే మీరు అప్లికేషన్ అనేది ఆన్‌లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అప్లికేషన్ అనేది ఎప్పటి నుండి అప్లికేషన్ చేసుకోవాలంటే ఫిబ్రవరి 1 నుండి మనకి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. అప్లికేషన్ చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి మార్చ్ 3 వరకు మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, మీరు హార్డ్ కాపీ పంపించాలని చెప్తున్నారు. అంటే మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేస్తారు కదా! ఆ యొక్క అప్లికేషన్ కాపీని మీరు పంపించడానికి చివరి తేదీ వచ్చేసి మార్చ్ 14, 2025 సాయంత్రం 5:30 లోపు మీరు అప్లికేషన్ అయితే పంపించాలని చెప్తున్నారు. ఫ్రెండ్స్, మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయని చూసుకుంటే ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్‌లోనే ఇచ్చారు. ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్, నంబర్ ఆఫ్ పోస్ట్ అంతా కూడా మనం ఇక్కడ చూడొచ్చు. క్లియర్‌గా ఇచ్చేశారు. చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ముందుగా టెక్నికల్ అసిస్టెంట్ అలాగే టెక్నీషియన్ పోస్టులయితే ఉన్నాయి. ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎక్స్‌పీరియన్స్ అడుగుతున్నారు. వీటికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18-28 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. ఫ్రెండ్స్, అలాగే జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించిన పోస్టులు, అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులు, జనరల్ సంబంధించి, అలాగే ఎఫ్&ఏ, ఎస్&పి అనే యొక్క పోస్టులకు సంబంధించి మీకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. అప్లికేషన్ చేసుకోవచ్చు. వీటికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18-28 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇందులో ప్రతి క్యాస్ట్ వారికి సంబంధించి వేకెన్సీ ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇందులో స్టెనోగ్రాఫర్‌కి సంబంధించిన పోస్టులకు లెవెల్ 4 ప్రకారం మీకు బేసిక్ పేనే 25,000 వరకు వస్తుంది. అలాగే అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే మీకు 41,769 వరకు సాలరీ అయితే వస్తుంది. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి, అలాగే ఎఫ్&ఏ, అలాగే ఎస్&పి ఈ యొక్క పోస్టులకు సంబంధించి సాలరీ అనేది 31,824 రూపీస్ అయితే సాలరీనే వస్తుందన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి పోస్టుల వారీగా క్వాలిఫికేషన్ ఇచ్చారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ముందుగా మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ అనే ఈ యొక్క జాబ్స్‌కి సంబంధించి 10+2 లేదా ఇంటర్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అలాగే ఏవైతే ఐటీఐ గాని, ఇంటర్ గాని, డిప్లొమా గాని క్వాలిఫికేషన్ ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అలాగే మీకు స్టెనోగ్రాఫర్‌కి సంబంధించిన నాలెడ్జ్ అయితే మీకు కలిగి ఉండాలని చెప్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్, అలాగే మనకి జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ పోస్టులకు 10+2 లేదా ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్తున్నారు. అంటే ఇంటర్ గాని, డిప్లొమా గాని, ఐటీఐకి సంబంధించిన క్వాలిఫికేషన్ కలిగి ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే మీకు కంప్యూటర్‌కి సంబంధించిన టైపింగ్ స్పీడ్ కూడా వచ్చి ఉంటే ఈ యొక్క జనరల్ విభాగంలో ఉన్న పోస్టులకు అప్లికేషన్ చేసుకోవచ్చన్నమాట. ఫ్రెండ్స్, అలాగే మనం ఇక్కడ చూడొచ్చు. ఫైనాన్స్ అండ్ అకౌంట్‌కి సంబంధించి కానీ, స్టోర్ అండ్ పర్చేస్‌కి సంబంధించిన పోస్టులకు క్వాలిఫికేషన్ అనేది సేమ్ 10+2 లేదా ఇంటర్ అడుగుతున్నారు. అలాగే మీకు కంప్యూటర్‌కి సంబంధించిన బేసిక్ నాలెడ్జ్ అయితే మీకు ఉన్నట్లయితే ఈ యొక్క 3 పోస్టులకు సంబంధించి అప్లికేషన్ చేసుకోవచ్చని చెప్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూసుకుంటే ఈ యొక్క జూనియర్ స్టెనోగ్రాఫర్ అనే ఉద్యోగాలకు సంబంధించి మీకు ముందుగా వ్రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత మీకు ప్రిఫరెన్స్ టెస్ట్ అనేది పెడతారు స్టెనోగ్రాఫర్‌కి సంబంధించి. తర్వాత మీకు పోస్టింగ్ అనేది వస్తుంది. ఇక్కడ క్లియర్‌గా నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చారు. మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మీకు ఎగ్జామ్ అనేది ఓఎంఆర్ బేస్‌లో లేదా కంప్యూటర్ బేస్‌లో ఎగ్జామ్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఎగ్జామ్ స్టార్టింగ్‌కి సంబంధించి 10+2 లెవెల్‌లో ఎగ్జామ్ ఉంటుంది. 200 క్వెషన్స్ ఉంటాయి. 2 అవర్స్ పాటు టైమ్ టెస్ట్ ఇస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ క్లియర్‌గా సబ్జెక్ట్స్ ఇచ్చారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వెషన్స్‌కి ఉంటాయి. 50 మార్క్స్ సంబంధించి. అలాగే జనరల్ అవేర్స్ నుంచి 50 క్వెషన్స్ 50 మార్క్స్.
ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి అండ్ కాంప్రహెన్షన్ నుంచి 100 క్వెషన్స్ ఉంటాయి. 100 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో ప్రతి సబ్జెక్ట్‌లో నెగెటివ్ మార్క్స్ కూడా ఉంటాయని ఇచ్చారు. ఫ్రెండ్స్ ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్ అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జనరల్ ఎఫ్ అండ్ ఏ, ఎస్ అండ్ పి ఉద్యోగులకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్‌లో భాగంగా మీకు ముందుగా రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. తర్వాత మీకు ప్రిఫరెన్స్ టెస్ట్ అనేది ఉంటుంది. అలాగే మీకు కంప్యూటర్‌కి సంబంధించి టైపింగ్ స్కిల్ అనేది చెక్ చేస్తారట. ఇక్కడ క్లియర్‌గా వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. మీకు ఓఎంఆర్ బేస్‌లో గానీ, కంప్యూటర్ బేస్‌లో మీకు ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఎగ్జామ్ అనేది ఉంటుంది. పేపర్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో పేపర్ అనేది రావడం జరుగుతుంది. మీకు 200 క్వెషన్స్ అయితే ఉంటాయి. టైం అనేది 2 అవర్స్ 30 మినిట్స్ పాటు టైం లిస్ట్ ఇస్తున్నారు. ఫ్రెండ్స్ పేపర్ అనేది 12 స్టాండర్డ్‌లో పేపర్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌లో భాగంగా పేపర్ 1 వచ్చేసి మెంటల్ అబిలిటీ టెస్ట్ నుంచి క్వెషన్స్ వస్తాయి. ఇందులో 90 మినిట్స్ పాటు టైం ఇస్తున్నారు. 100 క్వెషన్స్‌కి 200 మార్క్స్ సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ పేపర్ 1కి సంబంధించి నెగెటివ్ మార్క్స్ కూడా ఏమైతే లేవు. కాబట్టి అన్ని క్వెషన్స్ కూడా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్ పేపర్ 2 వచ్చేసి 1 అవర్ పాటు ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వెషన్స్‌కి 150 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 50 క్వెషన్స్‌కి 150 మార్క్స్ సంబంధించిన టెస్ట్ అనేది ఉంటుంది. టోటల్‌గా 300 మార్క్స్ సంబంధించిన ఎగ్జామ్ అని ఉంటుంది. మీకు నెగెటివ్ మార్క్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. మీకు ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 1 మార్క్ అయితే డిడక్ట్ చేస్తామని చెప్తున్నారు. ఫ్రెండ్స్ తర్వాత మీకు కంప్యూటర్‌కి సంబంధించిన టైపింగ్ స్పీడ్ అనేది చెక్ చేస్తారట. ఇంగ్లీష్‌కి సంబంధించి 35 వర్డ్స్ పర్ మినిట్ 10 మినిట్స్ ఇస్తున్నారు. హిందీకి సంబంధించి 30 వర్డ్ పర్ మినిట్స్ 10 మినిట్స్ పాటు టైం లిస్ట్ ఇస్తున్నారు. ఇక్కడ వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఇదంతా చెక్ చేసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ చూసుకుంటే ఉమెన్ క్యాట్ సంబంధించి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. వారు ఫ్రీగా అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. మిగతా వారు జనరల్ వారు అలాగే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ₹500 అప్లికేషన్ ఫీ అయితే ఆన్‌లైన్‌లో పే చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ కూడా ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ హౌ టు అప్లై చూసుకుంటే మీరు అప్లికేషన్ అనేది ఆన్‌లైన్ విధానంలో అప్లికేషన్ చేసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ పైన క్లిక్ చేయండి. అప్లికేషన్ చేసుకోండి. దాని తర్వాత మీకు హార్డ్ కాపీ వస్తుంది కదా! దాన్ని మీరు ఒక జిరాక్స్ తీసుకొని మీరు అన్ని జిరాక్స్ మీద మీ యొక్క సెల్ఫ్ అటెస్టెడ్ చేసి ఆ యొక్క జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మేము ఎన్వలప్ కవర్‌లో పెట్టి మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క అడ్రస్‌కి అయితే పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్వలప్ కవర్ మీద ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్. మీరు ఏ పోస్ట్‌కి సంబంధించి అప్లికేషన్ చేస్తున్నారో ఆ యొక్క పోస్ట్ నేమ్ అయితే రాయండి. అలాగే ఆ యొక్క పోస్ట్ కోడ్ అనేది కూడా మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఇచ్చిన డేట్ లోపు అంటే మార్చ్ 14థ్ లోపు మీరైతే అప్లికేషన్ అయితే పంపించండి. నెక్స్ట్ మీరు పంపించాల్సిన అడ్రస్ చూసుకుంటే ద కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సిఎస్ఐఆర్ ఎన్ఐఎస్టీ ఇండస్ట్రియల్ ఈస్ట్ పిఓ తిరువనంతపురం 695019 కేరళ అనే యొక్క అడ్రస్‌కి మీరు మార్చ్ 14థ్ లోపు పంపిస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా! మనకిది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సిఎస్ఐఆర్ అనే సంస్థ నుంచి అఫీషియల్‌గా రిలీజ్ అయిన వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ టెక్నీషియన్ పొజిషన్ అనే పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అయితే చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి.